డ్రగ్స్ మహమ్మారి తరిమి కొట్టడమే తాండూరు ప్రజల ఉద్యమంగా చేపట్టాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం తాండూరులో యాంటీ డ్రగ్ ర్యాలీపై టూకేరన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని శివాజీ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగిన ర్యాలీలో మున్సిపల్ చైర్పర్సన్ పట్ల నీరజ, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, యువకులతో కలిసి నిర్వహించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చైర్పర్సన్ నీరజ, పలువురు కౌన్సిలర్లు, నాయకులు మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల జీవితాలు నాశనమవుతాయని అన్నారు. ఈ సంస్కృతి సమాజ భద్రతను దెబ్బతీస్తుందని అన్నారు. మత్తు రహిత తాండూరు కోసం యువత, ప్రజలు ఉద్యమంగా చేపట్టాలని అన్నారు. మరి ఈ రాష్ట్రాన్ని ఒక డ్రగ్స్ రాష్ట్రంగా ఈరోజు పరిపాలన సాగించింది. ఇమీడియట్ గా పోవాలంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా కింది స్థాయి నుంచి మనం ఏదైతే ఆకాంక్షించినామో తెలంగాణ వస్తే ఇవన్నీ ఉండయని చెప్పేసి ఏదైతే ఆకాంక్షించినామో ఆకాంక్ష విరుద్ధంగా ఆ రోజు పాలకులు చేశారు. మరి కేటీఆర్ గారు కానివ్వండి, మరి అదే వారసత్వంగా కింది నాయకులు, మరి ఈ రోజు డ్రగ్స్ తో పట్టుబడ్డ నాయకులు, మరి ప్రజలకు ఏ సందేశం ఇస్తారు నాయకత్వం ఉండి? మరి అలాంటి నాయకులు ఈ రోజు పాలకులుగా ఉండడం అనేది మనకు దురదృష్టము. అందుకే ప్రజలు సరైన గుణపడని చెప్పిండ్రు. ఖచ్చితంగా వాళ్ళను పొందబెట్టాల్సిందే. కేసీఆర్ గారు అంటుండే 100 అడుగులు పొందబెట్టాల్సిందే. ప్రజలు ఖచ్చితంగా ఆయన 100 అడుగులు కాదు 1000 అడుగులు పొందబెట్టిండ్రు. ఖచ్చితంగా అసలు వ్యక్తుల్ని ఈ రోజు మనమందరం చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. యువతను నిర్వహణ చేస్తే, యువతను ఉపాధి అవకాశాలు అడగకుండా వీళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తే వాళ్ళు ఏవి అడగకుండా మత్తులో ఉండడానికే ఇవన్నీ పాలకులు చేసిన కుట్రనే. కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుని తెలంగాణ ఆకాంక్ష ఏ విధంగా ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే మనం పోరాటం చేసినామో ఆ వైపుగా యువత మేల్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ఫామ్ హౌస్ లో బీజేపీ బిఎల్ సంతోష్ గారిని వాళ్ళందరినీ కూడా బదనాం చేసిర్రు. ఆ కర్మ ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. అది కాబట్టి మనం చేసే తప్పులు మన పిల్లల మీద, తాండూరులో ఇంతవరకు ఇట్లాంటి అలవాట్లే లేకుండే తాండూరుని మొత్తం డ్రగ్స్ కి అలవాటు చేసి, గంజాయికి అలవాటు చేసి, ఇదంతా కూడా ఎవరు చేస్తారో అందరికి తెలుసు. కాబట్టి పిల్లలందరూ కూడా ఆదర్శవంతులైన వివేకానందుడు, భగత్ సింగ్ వీళ్ళని తీసుకోవాలి, కానీ ఇలాంటి వాళ్ళని కాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి అలవాట్లు చేసుకోవాలి. దాన్ని ఇలాంటి డ్రగ్స్ గాని, గంజా గాని, మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక డీ అడిక్షన్ సెంటర్ అనేది ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యకు, ఎందుకంటే చాలా మందికి బయటకు వద్దామంటే ఎట్లా వద్దాం, దీన్ని పేరెంట్స్కి ఎక్కడ తీసుకుపోదాం, ఎలా ట్రీట్మెంట్ చేద్దాం అనేది కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఒక డీ అడిక్షన్ సెంటర్ పెట్టినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలకు మనం పరిష్కారం వెతకగలం. ఎవరైతే అలవాటు అయినరో అలవాటుని మాన్పించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మెడికల్ హెల్ప్, డీ అడిక్షన్ సెంటర్ అనేది మనకు చాలా తక్కువ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. అందులో హైదరాబాద్ ఒక 2 ప్లేస్లో ఉన్నాయి. డీ అడిక్షన్ సెంటర్స్ అనేవి ఎక్కువ పెంచడం వల్లనే ఈ సమస్య పరిష్కరించగలుగుతాం. కాబట్టి ప్రభుత్వానికి మా యొక్క వినతి ఏంటంటే సాధ్యమైనంత వరకు మినిమం కాన్స్టిట్యున్సీకి ఒక డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ఇలాంటి వాటిలో యువతకు బయటికి రావడానికి ప్రయత్నం చేసే వాళ్ళకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. కావచ్చు, తర్వాత తల్లిదండ్రులకు కావచ్చు, అందరి బాధ్యత ఉంది. కాబట్టి మనందరం కూడా ఒక యుద్ధంలాగా చేసి, ఒక యజ్ఞంలాగా చేసి యువతను ఈ మత్తు పదార్థాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేవలం ఈ ఒక్కరోజు ప్రోగ్రాం కాకుండానే నిరంతరం కూడా తాండూరు మున్సిపాలిటీ తర్వాత ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది నిరంతరం కూడా పాఠశాలలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రతి ఒక్క గల్లీలో కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరూ కూడా భాగమై యువతను తర్వాత అందరినీ కూడా మత్తు నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆరోగ్యవంతమైన తాండూరు నిర్మించుకోవాలి. ఆరోగ్యవంతమైన దేశం నిర్మించుకోవాలంటే మత్తుకు దూరంగా, మాదక ద్రవ్యాలకు దూరంగా అందరినీ కూడా ఉంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం పోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒకరితోనే సాధ్యం కాదు, సమాజం అంతా కలిస్తే కూడా సాధ్యమవుతుంది. కాబట్టి చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, అందరూ కూడా దీంట్లో భాగమై, ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ కూడా భాగమై ఈ కార్యక్రమం ముందేసుకుపోవాలని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, నషాముక్తు తాండూరు తయారు చేసే విధంగా మనమంతా కూడా పోవాలని, దానికి ఖచ్చితంగా మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ జై హింద్. ఏమి జరుగుతుంది అనేది ఒకటి తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల లోపల మన పిల్లలు డ్రగ్స్ కు అలవాటైతే లేనిపోని పిల్లలు అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చాలా మంది పిల్లలు.
అలాంటివి జరగకుండా ఎక్కడైతే అలాంటి కార్యక్రమాలు జరుగుతాయో మన పోలీసు సిబ్బంది వారికి ప్రతి ఒక్కరూ చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, నిన్నేదైతే జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటనకు చాలా తాండూరు ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని మనము ఏదైతే ప్రజల లోపల ఎన్నుకొని తీసుకోబడిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమం చేస్తే మన ప్రజలు ఎలా రాబోయే రోజుల్లో ప్రజలు ఎలా ఇబ్బంది పడాల్సింది ఉంటుందనే ఒక భయభ్రాంతులతోని మన తాండూరు ప్రజలు గురవుతున్నారు. అలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా ప్రతి ఒక్కరూ వివిధ సంఘాల వారికి విజ్ఞప్తి, స్కూల్ వాళ్ళకి, పాఠశాల యాజమాన్యానికి, మన కౌన్సిలర్లకి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే రాబోయే రోజుల లోపల మనము మన పిల్లల్ని కాపాడుకోవాలి. తాండూరు ఒక బ్రాండ్. తాండూరుని ఒక కందిపప్పు కానివ్వండి, నాపరాతి బండలకు బ్రాండ్ ఉండే, ఇప్పుడు అలాంటి తాండూరుని ఒక డ్రగ్స్ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు కాబడింది. కాబట్టి అలాంటి డ్రగ్స్ నుంచి మన తాండూరుని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికీ ప్రభుత్వం చాలా డ్రగ్స్ విషయంలో సీరియస్ గా ఉంది. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. అలాంటిది ఇక్కడ మన తాండూరు లోపల కూడా మనోహరెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇస్తున్నారు ఆఫీసర్స్ కి. అలాంటి మన తాండూరుని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఒకటే విజ్ఞప్తి, పిల్లలకు క్రీడల విషయంలో ఎంకరేజ్మెంట్ చేయండి. పిల్లలకి తల్లిదండ్రులు పిల్లలకు టైం ఇచ్చి వాళ్ళకి మనము నచ్చజెప్పి ఏదైనా బయటికి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఒక రోజు టైం ఇచ్చి గడిపే విధంగా తల్లిదండ్రులు గుర్తించాలని చెప్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.